హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే గోధుమ పిండితో ఆలు పరాటాలు చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. పూరిలాగా మెత్తగా పొంగే ఆలు పరాటాలు ఇంత ఈజీగానా చేసుకోవడం అని ఒక్కసారి నా వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. చూసేసేయండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్లో కూడా చెప్పండి. ఎలా వచ్చాయనేది మాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి మా వీడియోలో. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్దాము. నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి, ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తూ కలిపి పెడతాను పిండి. అసలు నేను ఆయిల్ అనేది వెయ్యను ఈ పిండిలో. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. కాకపోతే ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. నేనైతే ఇది నానబెట్టేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. కలిపి నానిపోతది ఈలోపు. ఇప్పుడైతే నేను ఆలుగడ్డలు తీసుకున్నాను. ఆలుగడ్డలు తీసుకొని బాగా ఉడికించుకొని వాటిని నేను ఇట్లా తురిమేసానన్నమాట. మన దగ్గర కొబ్బరి గీరేది ఉంటది కదా! దాంతో తురిమేసాను. మొత్తం తురిమి పెట్టుకున్నాను. నలిపితే ఏంటంటే గడ్డలు గడ్డలు ఉంటది. ఇట్లా తురుముతే ఏంటంటే ఈక్వల్‌గా వస్తదన్నమాట. ఇక్కడైతే నేను డైరెక్ట్‌గా వేస్తే కరివేపాకు గాని, పచ్చిమిర్చి గాని తినరు పిల్లలని చెప్పేసి పక్కకు పడేస్తా ఉంటారు. అందుకని చెప్పి నేను ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకుంటాననమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకున్న పేస్ట్ అన్నమాట. అదైతే నేను ఇందులో వేస్తున్నాను. నచ్చని వాళ్ళు మీరు డైరెక్ట్‌గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇలాగే పెడతాను నేను. ఇందులో పాలకూర అట్లాంటి ఆకుకూరలు, మెంతి కూర కూడా వేసి ఇస్తానన్నమాట మా పిల్లలకి హెల్త్ కోసం. ఇప్పుడైతే నేను అది వేసేసి అది కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఈ ఆలు మిశ్రమం ఉంది కదా! మనం గ్రీప్ గీ గ్రీ పెట్టుకొని ఉన్నది కదా! అది నేనైతే ఇందులోకేస్తున్నాను. తురిమి పెట్టుకున్నది. బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఈ ఆలు మిశ్రమానికి సరిపడా కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా. నేను ఇవే వేశానండి. ఇంకా కావాలనుకుంటే ఇంకా స్పైసీనెస్ కోసం ఇంకా మనం నచ్చినయన్ని ఏమన్నా వేసుకోవచ్చు ఇంకా. ఇప్పుడైతే సాల్ట్ వేశాను. ఇంకా ఇది బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఏమనుకోకండి. నేను చేసేదేమో వీడియో అటు అయిపోయింది. ఆల్రెడీ చేసి పెట్టిన వీడియో ఇటొచ్చేసింది. ఏమనుకోకండి. ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే పిండి ముద్ద ఒకటి తీసేసుకొని ఇలా మనము రొట్టెలు ఎలా చేస్తామో సేమ్ అట్లనే ప్రాసెస్. పోలేలు గూడా వచ్చిన వాళ్ళు ఉంటారు గదా! అవి గూడా ఇలాగే చేస్తా ఉంటాము. ఇది తీసేసుకొని దాన్ని చుట్టూ వెడల్పు అనేసి అందులో మనము రౌండ్‌గా చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం, ఆలు మిశ్రమం అయితే నేను ఉండలు చేసి పెట్టుకున్నాను. అవన్నీ స్కిప్ అయిపోయింది వీడియో చాలా మటుకు అది డిలీట్ అయిపోయింది. కొంచెం చిన్న మిస్టేక్ వల్ల. ఏమనుకోకండి చూసేసేయండి. అందుకే ఈ చివర్లో ఉన్నయైనా కనిపిస్తాయి చూసేసేయండి. చాలా సింపుల్. మనం ఆ ఉండ అనేది అందులో పెట్టేసుకొని ఇలా మనం రోల్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనైతే హ్మ్, కర్రతోనే చేసేసిన. చాలా ఈజీగా నేను పిండి చల్లే చేస్తాను. ఆయిల్ అనేది ఎక్కువ వేయను. ఇక్కడ మా పాప కాలుస్తుంది చూడండి. తను బటర్ గీ వేసేసుకుంటది బాగా ఎక్కువగా. చూడండి నేనైతే పొడి పిండితోనే చేశాను. ఎంత బాగొచ్చాయో. మనం ఇంత సన్నగా చేసుకోవచ్చు. అలాగే మెత్తగా, మృదువుగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. గట్టిగా అనేది అవ్వవు. ఈ గోధుమ పిండి చాలా హెల్త్‌కి మంచిది గదా ఫ్రెండ్స్. చూసారు గదా నేనెలా చేస్తున్నానో. చాలా అంటే చాలా ఈజీ. ఇంతింత ఆయిల్ రుద్దేసి పరాటాలకి అమ్మో! ఇంత ఇలా చేయాలా ఏం లేదు. ఇలా గూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి గూడా చాలా మంచిది గదా ఫ్రెండ్స్. ఇందులో అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. నేను అన్ని ఆకుకూరలు ఎక్కువ వేయడానికి ఇష్టపడతా ఉంటాను.
ఇట్లాంటివి చేసినప్పుడు పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడి ఇట్లాంటివి తింటా ఉంటారు కదా. నార్మల్ చపాతీ కంటే ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. రెండు వైపులా గీ వేసుకొని కాల్చుకోవడమే చాలా సింపుల్‌గా. చాలా బావుంటాయి. సాఫ్ట్‌గా బావుంటాయి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటా ఉంటారు. ఒకటి తినే బదులు 4 తింటా ఉంటారు. అంత టేస్ట్‌గా ఉంటాయన్నమాట. చూడండి నేను మళ్ళీ ఒకటి చూపిస్తాను. చుట్టూ మనము పిండిని అంటే చేతికి అంటుకుంటది. నేను ఆయిల్ వేయలేదు గదా పిండిలో. అందుకని చెప్పి అతుక్కుంటది. అలా అతుక్కోకుండా పిండి అనేది పెట్టుకొని పొడిపిండి బాగా చుట్టూ ఇలా అదిమేసుకొని దాంట్లో రౌండ్‌గా చేసి మధ్యలో చిన్న ముద్ద చూసారు గదా! అలా పెట్టేసుకొని చేయడమే. కొంచెం పిండి అయితే స్మూత్‌గా బాగా పిసికేసుకోవాలి. మనం గోధుమ పిండిని మాత్రం. నేను అస్సలు మైదా పిండి అనేది యూజ్ చేయలేను. ఏ పిండి వేయలేను. ఓన్లీ గోధుమ పిండితోనే ఎంత బాగా వచ్చాయో చూసారు గదా! మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మీరు ఎంతోమంది చూస్తున్నారు ఫ్రెండ్స్. మాకు లైక్ అనేది ఇవ్వట్లేరు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి మా వీడియోలో. చాలా సింపుల్. ఇలాగే అన్నీ చేసేసాను. మీరు గూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్. బాయ్.